హలో అందరికీ, వెల్కమ్ టు మధు గ్రేస్ఫుల్ బైట్స్. ఈరోజు నేను మీకోసం ఒక ఇంట్రెస్టింగ్ రెసిపీతో వచ్చాను. అది వెనిలా కస్టర్డ్ పుడింగ్. పుడింగ్ అనగానే పిల్లలకు చాలా ఇష్టం కదా. మనం ఇంట్లో కొంచెం వెరైటీగా ఇలాంటి ఏదైనా రెసిపీస్ ట్రై చేస్తే వాళ్ళకు చాలా అట్రాక్టింగ్గా అలాగే టేస్టీగా తప్పకుండా నచ్చుతుంది. ఈ పుడింగ్ రెసిపీ మీరు కూడా చూసి ఈ సమ్మర్లో ఇలాంటి టేస్టీ అయిన అలాగే చల్లని కస్టర్డ్ పుడింగ్ని ట్రై చేయండి. ఇది చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి. ఒక్కసారి మీరు వీడియో చూడగానే మీకు తప్పకుండా నచ్చుతుంది. అంత ఈజీ ప్రాసెస్ తోటి మీరు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా మనం ఒక బౌల్ పెట్టుకొని దాంట్లోకి 1/2 లీటర్ వరకు పాలని వేసుకోవాలి. అలాగే 1 గ్లాస్ వరకు వాటర్ని వేసుకోవాలి. ఇలా పాలని వేసుకొని మనము మీడియం ఫ్లేమ్ పెట్టుకొని పాలని బాగా మరిగించుకోవాలి. మరోవైపు మనం ఒక బౌల్లో ఒక 25-30 వరకు జీడిపప్పుని ఒక 10 నిమిషాల వరకు ఇలా నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న జీడిపప్పుని మనం ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ జీడిపప్పులని ఇలా ఒక మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ మనకి పాలు కూడా మరిగిపోతున్నాయి. మనం ఇలా కలుపుతూ ఈ పాలని మనం మరిగించుకోవాలి. అది మంచిగా మనకి పాలు మరిగితేనే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా మనకి బౌల్కున్న ఎడ్జెస్ అన్నీ కూడా నీట్గా ఇలా అనుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ మనకి కాజు పేస్ట్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీంట్లోకి మనము ఒక టీ గ్లాస్ అంత వాటర్ని వేసుకోవాలి. మంచి క్రీమ్ లాగా దీన్ని మనము మిక్స్ చేసుకోవాలి. ఇలా కొంచెం థిక్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకొని ఇక్కడ చూసారు కదా, జీడిపప్పు పేస్ట్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఎక్కువ పేస్ట్ కాకుండా కొంచెం కచ్చపచ్చగా చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఈ కాజు పేస్ట్ని మనము ఇక్కడ పాలు కూడా మనకి చక్కగా బాయిల్ అవుతున్నాయి కదా, ఒకసారి మనము ఈ పాలని మిక్స్ చేసుకోవాలి. మనం మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి పాల క్వాంటిటీ కూడా తగ్గిపోతూ ఉంది కదా, ఇలా మనకి దగ్గరగా రావాలి. ఇలా మనం మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి మనము రెడీ చేసి పెట్టుకున్న జీడిపప్పు పేస్ట్ని వేసేసుకోవాలి. ఇలా మనం జీడిపప్పు పేస్ట్ వేసేటప్పుడు కంప్లీట్ లో ఫ్లేమ్ పెట్టేసుకొని ఇది మనం వేసేసుకోవాలి. ఇలా మనం వేసుకొని కంప్లీట్ లో ఫ్లేమ్లోనే ఇప్పుడు మనం పాలని బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 5 నిమిషాల వరకు దీన్ని మనము లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. మరోవైపు మనం ఒక చిన్న బౌల్లో ఒక టీ గ్లాస్ అంత పాలని తీసుకొని ఒక 3 స్పూన్ల వరకు వెనిలా కస్టర్డ్ పౌడర్ని వేసుకోవాలి. ఈ కస్టర్డ్ పౌడర్ని వేసుకొని మనం పాలల్లో బాగా మిక్స్ చేసుకోవాలి. ఎలాంటి ఉండలు అనేది లేకుండా మనము బాగా మిక్స్ చేసుకొని ఈ కస్టర్డ్ పౌడర్ని కూడా మనము రెడీగా పెట్టేసుకోవాలి. ఇక్కడ మనకి చక్కగా మిక్స్ అయిపోయింది కదా, ఇప్పుడు ఈ పౌడర్ని మనము పక్కకు పెట్టేసుకోవాలి. ఇక్కడ పాలు కూడా మనకి చక్కగా మరిగిపోతున్నాయి. జీడిపప్పు పేస్ట్ వేసాక మనకి ఇది కొంచెం థిక్ కన్సిస్టెన్సీలా కూడా అవుతుంది. ఇప్పుడు మనకి స్వీట్నెస్కి సరిపడా షుగర్ని వేసుకోవాలి. ఇక్కడ నేనైతే 1/2 గ్లాస్ వరకు షుగర్ని వేసుకుంటున్నాను. ఒకవేళ మీ స్వీట్నెస్ మీకు ఎంత కావాలో అంత మీరు వేసుకోవచ్చు. ఇలా షుగర్ని వేసుకొని మనం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. షుగర్ అంతా కూడా మెల్ట్ అయిపోయిన తర్వాత దీంట్లోకి మనము ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కస్టర్డ్ని వేసేసుకోవాలి. కస్టర్డ్ వేయగానే మనకి ఇలా థిక్ క్రీమీ టెక్స్చర్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత చక్కగా బాయిల్ అవుతుందో. ఇప్పుడు మనం కంప్లీట్ లో ఫ్లేమ్ పెట్టేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మనం బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది కంప్లీట్గా చల్లగా అవ్వనివ్వాలి. ఇది కంప్లీట్ చల్లగా అయిన తర్వాత దీన్ని మనము ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఇలా మనం ఒక బాక్స్లోకి వేసేసుకొని దీనిపైన మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా మనం డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ కూడా వేసుకొని ఇప్పుడు మనం దీన్ని ఒక ఫ్రిడ్జ్లో ఒక 2 to 3 అవర్స్ వరకు పెట్టేసుకోవాలి. ఫ్రీజర్లో ఒక 3 అవర్స్ పెట్టుకున్న తర్వాత దీన్ని మనం ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి. అప్పుడు మనకి ఎంతో టేస్టీ అయిన వెనిలా కస్టర్డ్ పుడింగ్ రెడీ అయిపోయింది. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. నోట్లో అలా పెట్టుకోగానే కరిగిపోతుంది. ఈ చల్లని సమ్మర్లో ఇలాంటి కొద్దిగా వెరైటీగా ట్రై చేస్తే చాలా చాలా బాగుంటుంది. చూసారు కదా, వెనిలా కస్టర్డ్ పుడింగ్ ఎలా ప్రిపేర్ చేయాలో. ఈ సింపుల్ ప్రాసెస్ తోటి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇదైతే చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంది. మీరు తప్పకుండా ట్రై చేయాల్సిందే. ఇంకెందుకు లేట్, మీరు ట్రై చేశాక ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మధు గ్రేస్ఫుల్ బైట్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.